అందరికీ నమస్కారం. 2024లో జూలై మాసంలో కర్కాటక రాశి మాస ఫలితాలు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఎప్పుడైతే కర్కాటక రాశి వారికి దశమంలో ఉన్న గురువు బలం వలన వీళ్ళకు నైన్త్ లార్డు లాభస్థానంలో ఉన్నాడు. అంటే లాభస్థానంలో గురువు ఉన్నందుకు వీళ్ళకి అనేక ప్రయోజనాలు తండ్రి వల్ల ఉండే అవకాశం ఉంది, ధనం వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వీళ్ళకు శుక్రుడు వ్యయంలో ఉన్నాడు, 11వ అధిపతి వ్యయంలో ఉన్నారు. వీళ్ళకు కొన్ని కోరికలు అనేది నెరవేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం ఫీలింగ్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళ చంద్రునికి బుధుడు వచ్చిండో తల్లి గురించి ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. తల్లి వలన కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తృతీయంలో కేతు ఉన్నందుకు ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తారో ఎవరితోనైనా వీళ్ళు మాట్లాడినా ఏం చేసినా ఒకలాంటి వైరాగ్యం అనేది ప్రతి ఒక్కరి మీద వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకన్నా చిన్నవాళ్ళతోటి ప్లస్ వీళ్ళతో పాటు ఉన్న ప్రతి ఒక్క అంటే స్నేహంతో బంధువర్గాలతోటి ఎక్కడ వెళ్ళినా కూడా వీళ్ళకు ఒక చిన్న వైరాగ్యం అనేది ఉంటుంది. శని అష్టమంలో ఉన్నందుకు కొన్ని ఇబ్బందులున్నా గురు నక్షత్రం మీద ఉన్నందుకు రిజల్ట్ బాగానే ఉంటుంది. అంతకుముందు మాసం కన్నా ఈ మాసంలో వీళ్ళకి కర్కాటక రాశి వారికి చాలా మంచి జీవితం అనేది ఉంటుంది. అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడి హాయిగా ఉండే స్థితి అనేది వీళ్ళకి ఇప్పుడు వచ్చింది. కాకపోతే రాశి అధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి వారు ఎప్పుడైతే తండ్రితోని కరెక్ట్గా ఉంటారో వీళ్ళ జీవితంలో వీళ్ళు అనుకున్న పనులు సాధించి ముందుకెళ్ళగలుగుతారు. పేరెంట్స్ ఎట్లా ఉన్నా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మాట విని కరెక్ట్గా ఉంటే వీళ్ళ జీవితంలో ఎన్నో రెమెడీస్ చేసుకున్న విధంగా ఉంటుంది. ఎందుకంటే రాశి అధిపతి చంద్రుడు. ఎప్పుడైతే చంద్రుడు అంటే తల్లిని ఎప్పుడైతే వీళ్ళు గౌరవిస్తారో వీళ్ళ జీవితంలో వీళ్ళకు ఎన్నో యజ్ఞం చేసిన దానికన్నా ఎక్కువ, పూజలు చేసిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని అనేది అనుభవిస్తారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.